Hello students, today our topic is hyperlinks. Web pages can contain links that takes directly to other pages and even specific parts of given page. So మీకు ఆల్రెడీ వెబ్ పేజెస్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్నెట్లో మీకు తెలుస్తుంది. సో ఏదైనా గూగుల్లో ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం వేరొక వెబ్ పేజ్కి మూవ్ అవ్వచ్చు. సో లింక్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఒక వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్గా అనదర్ వెబ్ పేజ్కి మూవ్ అవ్వడానికి, లేదా ఒక వెబ్ పేజ్లోనే డిఫరెంట్ ప్లేస్కి వేరే పార్ట్కి మూవ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతాయి. లింక్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హైపర్ లింక్స్. సో ఈ లింక్స్ని మనం హైపర్ లింక్స్ అని కూడా అంటాం. యాంకర్ ట్యాగ్. ఏ లింక్ ఈజ్ స్పెసిఫైడ్ యూజింగ్ ద ఏ ట్యాగ్. సో మనం లింక్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఏ ట్యాగ్. దిస్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంకర్ ట్యాగ్. సో ఏ ట్యాగ్ని ఏమంటాము అంటే యాంకర్ ట్యాగ్ అంటాం. ఎనీథింగ్ బిట్వీన్ ద ఓపెనింగ్ ఏ అండ్ క్లోజింగ్ ఏ ఈజ్ బికమ్ పార్ట్ ఆఫ్ ద లింక్. చూడండి, ఇప్పుడు ఈ ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్కి క్లోజింగ్ యాంకర్ ట్యాగ్కి మధ్యలో మనం ఏదైతే టెక్స్ట్ ప్లేస్ చేసామో, టెక్స్ట్ అయినా ప్లేస్ చేయొచ్చు, ఇమేజ్నైనా ప్లేస్ చేయొచ్చు. సో ఈ ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్కి క్లోజింగ్ యాంకర్ ట్యాగ్కి మధ్యలో ఏదైతే కంటెంట్ ఉందో అదంతా కూడా ఏమవుతుంది అంటే పార్ట్ ఆఫ్ ద లింక్. సో ఆ పార్ట్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఆ పార్ట్ మీద యూజర్ క్లిక్ చేశారో సో ఆ లింక్డ్ డాక్యుమెంట్ దగ్గరికి రీచ్ అవుతాం అన్నమాట. సో ఎనీథింగ్ బిట్వీన్ ద ఓపెనింగ్ ఏ అండ్ క్లోజింగ్ ఏ ఈజ్ బికమ్ పార్ట్ ఆఫ్ ద లింక్ అండ్ యూజర్ కెన్ క్లిక్ దట్ పార్ట్ టు రీచ్ టు ద లింక్డ్ డాక్యుమెంట్. సో లింక్డ్ డాక్యుమెంట్ని రీచ్ అవ్వడానికి ఆ పార్ట్ని మనం క్లిక్ చేస్తే మనకి ఆ డాక్యుమెంట్కి మనం రీచ్ అవ్వచ్చు. సో సింటాక్స్ ఆఫ్ ద యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్కి సింటాక్స్ చూద్దాము. సో ట్యాగ్ నేమ్ ఏంటి? ఏ, ఓన్లీ ఏ. మనం HTML వచ్చి కేస్ ఇన్సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్ ఏ అయినా రాయొచ్చు, స్మాల్ ఏ అయినా రాయొచ్చు. సో దీనికి ఉండే యాట్రిబ్యూట్స్ త్రీ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఫస్ట్ యాట్రిబ్యూట్ అండ్ మెయిన్ యాట్రిబ్యూట్ కంపల్సరీ యూజ్ చేయాల్సిన యాట్రిబ్యూట్ హెచ్ రిఫరెన్స్. దీన్నే HREF అంటాము. సో HREF అంటే హెచ్ రిఫరెన్స్ అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. మీరు ఏదైతే వెబ్ పేజ్ను ఓపెన్ చేయాలనుకుంటున్నారో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ని మనం ఈ హెచ్ రిఫరెన్స్లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ యాట్రిబ్యూట్ వచ్చి టార్గెట్. సో ఈ టార్గెట్ అనే యాట్రిబ్యూట్ ఎందుకు అంటే మనం లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే వెబ్ పేజ్ సేమ్ విండోలో ఓపెన్ అవ్వాలా, లేదంటే డిఫరెంట్ విండోలో ఓపెన్ అవ్వాలా, అనదర్ విండోలో ఓపెన్ అవ్వాలా అనేది మెన్షన్ చేయడానికి ఈ టార్గెట్ యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాట్రిబ్యూట్ నేమ్. సో నేమ్ అనేది దేనికి అంటే మనం క్రియేట్ చేసే లింక్కి ఫర్దర్గా జావా స్క్రిప్ట్లో రెఫరెన్స్ కోసం నేమ్ పెట్టుకోవాలి అనుకుంటే మనం నేమ్ని మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఈ త్రీ అట్రిబ్యూట్స్ కూడా యాంకర్ ట్యాగ్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్లోనే మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ని క్లోజ్ చేయండి, అంటే గ్రేటర్ దెన్ సింబల్ క్లోజ్ చేసిన తర్వాత టెక్స్ట్ ఫర్ లింక్. మీరు ఏదైతే టెక్స్ట్ లింక్లా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని మెన్షన్ చేయండి, తర్వాత యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. సో చూడండి, ఇక్కడ అగైన్ నేను మళ్ళీ ఒకసారి యాట్రిబ్యూట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెచ్ రిఫరెన్స్ స్పెసిఫైస్ ద URL ఆఫ్ ద ఎనీ వ్యాలిడ్ వెబ్ పేజ్. సో హెచ్ రిఫరెన్స్ యాట్రిబ్యూట్ ఏం స్పెసిఫై చేస్తుంది, మీరు ఏ వెబ్ పేజ్ అయితే లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేయాలో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ని మనం మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేమ్ స్పెసిఫైస్ నేమ్ టు ద లింక్. లింక్కి మనం నేమ్ని పెట్టుకోవచ్చు. టార్గెట్ స్పెసిఫై వేర్ టు డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ ఏ సెలెక్టెడ్ హైపర్ లింక్. సో హైపర్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చే వెబ్ పేజ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అనేది మనం మెన్షన్ చేయడానికి ఈ టార్గెట్ యాట్రిబ్యూట్ యూజ్ అవుతుంది. సో టార్గెట్ యాట్రిబ్యూట్కి 2 వాల్యూస్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ వాల్యూ వచ్చి _blank. ఫస్ట్ వాల్యూ ఏంటమ్మా _blank. If it is set to _blank అంటే టార్గెట్ ఈక్వల్ టు మనం _blank ఇస్తే then a new window will open to display the loaded page. అంటే
రిజల్టెంట్ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడానికి న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మనం టార్గెట్ ఈక్వల్ టు _self అని సెట్ చేస్తే _self యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఓపెన్ అయ్యే లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే న్యూ పేజ్ కరెంట్ విండోలోనే అంటే సేమ్ విండోలోనే ఓపెన్ అయిపోతుంది. సో బై డిఫాల్ట్ టార్గెట్ వాల్యూ ఏంటి అంటే _self. నెక్స్ట్ వన్ పాత్. సో పాత్ అంటే ఏంటి? వే కదా. సో path is the location of a file which is linked to the text given between opening anchor tag and closing anchor tag. సో పాత్ ఇక్కడ పాత్ అంటే ఏంటి అంటే లొకేషన్. దేని లొకేషను? మీరు ఏదైతే టెక్స్ట్ని లింక్ కింద క్రియేట్ చేస్తున్నారో ఆ లింక్కి ఓపెన్ అవ్వాల్సిన వెబ్ పేజ్ యొక్క లొకేషన్ అన్నమాట. సో మీరు లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే వెబ్ పేజ్ రావాలో ఆ వెబ్ పేజ్ అడ్రస్ని మనం ఇక్కడ పాత్ అంటాం. ద లొకేషన్ మే బి లోకల్ ఆర్ ఎక్స్టర్నల్. సో మనకి లొకేషన్ అనేది లోకల్ లొకేషన్ అయినా అవ్వచ్చు, ఎక్స్టర్నల్ లొకేషన్ అయినా అవ్వచ్చు. సో అడ్రస్ కెన్ బి స్పెసిఫైడ్ యూజింగ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్ రిఫరెన్స్. సో మనకి లొకేషన్ అనేది లోకల్ అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే రిలేటివ్ రిఫరెన్స్ అంటాం, అంటే రిలేటివ్ అడ్రస్ అంటాం. లొకేషన్ కనుక ఎక్స్టర్నల్ అనుకోండి, బయట ఉందనుకోండి, దాన్ని ఏమంటాము అంటే అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటాం. సో ఇప్పుడు లొకేషన్ లోకల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి? సో లోకల్ అంటే ఏమంటున్నాము? రిలేటివ్ పాత్ అంటున్నాము. అంటే రిలేటివ్ పాత్ అనేది ఎప్పుడవుతుంది అంటే మీరు లింక్ క్రియేట్ చేసే వెబ్ పేజ్, లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే వెబ్ పేజ్ రెండూ కూడా సేమ్ ఫోల్డర్లో ఉంటే, సేమ్ లొకేషన్లో ఉంటే అదేమవుతుంది? రిలేటివ్ పాత్ అవుతుంది. సో ఐ టెల్ వన్స్ అగైన్, మీరు లింక్ని క్రియేట్ చేసిన వెబ్ పేజ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యి రిజల్టెంట్ వెబ్ పేజ్ సేమ్ లొకేషన్లో ఉంటే, సేమ్ ఫోల్డర్లో కానీ సేమ్ డ్రైవ్లో కానీ ఉంటే అప్పుడు ఆ అడ్రస్ ఏమవుతుంది? లోకల్ అడ్రస్ అవుతుంది. దాన్నే ఏమంటాము అంటే రిలేటివ్ పాత్ అంటాం. దిస్ ఈజ్ యూజ్డ్ ఇఫ్ ద ఫైల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ వేర్ HTML డాక్యుమెంట్ ఈజ్ స్టోర్డ్. సో చూడండి, ఇప్పుడు మనకి పాత్ అనేది రిలేటివ్ అయినప్పుడు ఏమిస్తాము అంటే రిఫరెన్స్లో జస్ట్ వెబ్ పేజ్ నేమ్ ఇస్తే సరిపోతుంది, ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి కంటెంట్స్ అనేది సేమ్ లొకేషన్లో ఉంది కాబట్టి రిఫరెన్స్ ఈక్వల్ టు contents.html జస్ట్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, రిఫరెన్స్ ఈక్వల్ టు contents.html. ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అనే టెక్స్ట్ ఇచ్చాము, తర్వాత యాంకర్ ట్యాగ్ని అగైన్ క్లోజింగ్ ట్యాగ్తో క్లోజ్ చేసాము. ఇక్కడ క్లిక్ హియర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? లింక్ లాగా వర్క్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే క్లిక్ హియర్ మీద క్లిక్ చేశారో ఏ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది? contents.html అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ అబ్సల్యూట్ పాత్ URL. సో అబ్సల్యూట్ పాత్ URL అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ యూజ్డ్ ఇఫ్ ద ఫైల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఏ అవుట్సైడ్ ద ఫోల్డర్ దట్ కంటైన్స్ ద HTML డాక్యుమెంట్. ఇప్పుడు మీరు లింక్ క్రియేట్ చేసే HTML ప్రోగ్రాము, అలాగే లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే HTML ప్రోగ్రాము డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి? కంప్లీట్ అడ్రస్ మొత్తం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను మీ క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉంటారు. మీ క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నప్పుడు 1 to 60 మెంబర్స్లో నేను మీ క్లాస్లోనే ఉన్నాను, మీరు మీ క్లాస్ రూమ్లోనే ఉన్నారు. సో ఇద్దరం కూడా సేమ్ లొకేషన్లో ఉన్నాం. సో ఇద్దరం కూడా సేమ్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను నెంబర్ 10 అంటే వెంటనే పలుకుతారు కదా, నెంబర్ 10 అని చెప్తే సరిపోతుంది. అలా కాకుండా నేను స్టాఫ్ రూమ్లో ఉన్నాను, మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు. సో నేను స్టాఫ్ రూమ్ నుంచి మీకు కబురు పంపించినప్పుడు నెంబర్ 10 పిలవండి అని చెప్తే సరిపోతుందా? నెంబర్ 10 పిలవండి అని చెప్తే సరిపోతుంది. ఏం చేయాలి? ఫైనల్ బీకామ్ ఒకేషనల్లో
నెంబర్ 10 పిలవండి అని చెప్పాలి. అంటే మీ క్లాస్ నేమ్ చెప్పాలి, మీ నెంబర్ చెప్పాలి. సేమ్ అలాగే డిఫరెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు మనం లింక్ని క్రియేట్ చేస్తూ ఉంటే దాని కంప్లీట్ డ్రైవ్ నేము, ఫోల్డర్ నేము, సబ్ ఫోల్డర్ నేము, ప్రోగ్రామ్ నేము అన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక లింక్ క్రియేట్ చేస్తున్నాము యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి. సో హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు d:/wt/heading.html. సో క్లిక్ హియర్ టు వ్యూ ద హెడ్డింగ్. సో ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ద హెడ్డింగ్ అనేది లింక్ లాగా వర్క్ చేస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు heading.html అనే వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. కానీ ఈ లింక్ క్రియేట్ చేసే ప్రోగ్రాము, ఈ heading.html అనే ప్రోగ్రాము సేమ్ లొకేషన్లో లేవు. అటువంటిప్పుడు ఏం చేయాలి, అది ఏ డ్రైవ్లో ఉందో, ఏ ఫోల్డర్లో ఉందో, దాని నేమ్ ఏంటి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి. సో ఇటువంటి అడ్రస్ ఏమవుతుంది అంటే అబ్సల్యూట్ పాత్ URL అవుతుంది. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. సో మనకి హైపర్ లింక్స్ వచ్చి 2 టైప్స్. ఏంటి అంటే టెక్స్ట్ హైపర్ లింక్, ఇమేజ్ హైపర్ లింక్. హైపర్ లింక్ ఈస్ క్రియేటెడ్ టు సెలెక్ట్ ద టెక్స్ట్ రిటర్న్ బిట్వీన్ opening anchor tag and closing anchor tag is considered as text hyperlink. అంటే మనం ఒక లింక్ని క్రియేట్ చేసినప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని ఏమంటాము అంటే టెక్స్ట్ హైపర్ లింక్ అంటాం. అలా కాకుండా ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు లింక్ ఓపెన్ అవుతాయి. అంటే అక్కడ ఇమేజ్ అనేది మనకి లింక్ లాగా వర్క్ చేస్తుంది. దాన్ని ఏమంటాము అంటే ఇమేజ్ హైపర్ లింక్ అంటాము. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. టెక్స్ట్ హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ హైపర్ లింక్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. HTML హెడ్ సెక్షన్, నెక్స్ట్ టైటిల్ ఓపెన్ చేశాను. టైటిల్ ఏంటి, లింక్స్ అని ఇచ్చాను. నేను లింక్స్ క్రియేట్ చేయడానికి వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి లింక్స్ అని ఇచ్చాను. టైటిల్ అయిపోయింది కాబట్టి టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ బాడీ ఓపెన్ చేశాను. బాడీ ఓపెన్ చేసిన తర్వాత H1 అనే ట్యాగ్, H1 ట్యాగ్ ఎందుకు, హెడ్డింగ్ని ప్లేస్ చేయడానికి. సో H1 ట్యాగ్ యూజ్ చేసి హైపర్ లింక్స్ అని హెడ్డింగ్ని పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. యాంకర్ ట్యాగ్ అంటే ఏ. సో యాంకర్ ట్యాగ్లో మనం యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటి, మెయిన్ అట్రిబ్యూట్ హెచ్ రిఫరెన్స్. సో యాంకర్ ట్యాగ్లో హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు table.html. అంటే నేను ఏ వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను, table.html అనే వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. టార్గెట్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను, _self. సో _self అంటే ఏం జరుగుతుంది, సేమ్ పేజ్లోనే మనకి సేమ్ విండోలోనే మనకి న్యూ వెబ్ పేజ్ కూడా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ లింక్ టు టేబుల్ వెబ్ పేజ్. సో ఈ లింక్ టు టేబుల్ వెబ్ పేజ్ అనే టెక్స్ట్ మనకి ఇక్కడ లింక్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇమేజ్ హైపర్ లింక్. సో ఇదేంటి, ఇక్కడ ఈ టెక్స్ట్ మనకి లింక్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము, టెక్స్ట్ హైపర్ లింక్ అంటాము. అలా కాకుండా ఈ టెక్స్ట్ ప్లేస్లో ఇమేజ్ని పెడితే అదేమవుతుంది, ఇమేజ్ హైపర్ లింక్ అవుతుంది. మరి టెక్స్ట్ ప్లేస్లో ఇమేజ్ని ఎలా పెడతారు అంటే బై యూజింగ్ ఇమేజ్ ట్యాగ్. చూడండి, నేను ఇక్కడ ఇంకొక లింక్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ యాంకర్ ట్యాగ్. సో హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు form.html. అంటే form.html వెబ్ పేజ్ని ఓపెన్ చేయడానికి నేను లింక్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇమేజ్ అనేది హైపర్ లింక్ లాగా వర్క్ చేయాలి. చెప్పాను కదా, ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్కి క్లోజింగ్ యాంకర్ ట్యాగ్కి మధ్యలో దేన్నైతే ప్లేస్ చేసామో అది టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు. దేన్నైతే ప్లేస్ చేసామో అది మనకి లింక్ లాగా వర్క్ చేస్తుంది. సో నేను పైన లింక్లో ఫస్ట్ లింక్లో టెక్స్ట్ని పెట్టాను, సెకండ్ లింక్లో ఇమేజ్ని పెడదాం అనుకుంటున్నాను. సో ఇమేజ్ని పెట్టాలి అంటే డైరెక్ట్గా ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టలేము కదా, ఏం చేయాలి, వెబ్ పేజ్లో ఇమేజ్ డిస్ప్లే అవ్వాలంటే ఇమేజ్ ట్యాగ్ రావాలి. ఇమేజ్ని పెట్టడానికి ట్యాగ్ ఏంటి, IMG. అట్రిబ్యూట్ ఏంటి, SRC సోర్స్. సో సోర్స్లో ఏ ఇమేజ్ అయితే ఓపెన్ అవ్వాలో ఆ ఇమేజ్ నేమ్ ఇవ్వండి. హైట్ ఎంత ఉండాలో, విడ్త్ ఎంత ఉండాలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి అవసరం లేదు. యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీని క్లోజ్ చేయండి, HTMLని క్లోజ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం
ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మీరు ఏ లొకేషన్లో సేవ్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళండి. ప్రోగ్రామ్ మీద డబుల్ క్లిక్ చేయండి, లేదంటే బ్రౌజర్కి వెళ్ళి అడ్రస్ అని మెన్షన్ చేయండి. చూడండి ఇక్కడ హైపర్ లింక్స్ అనేది హెడ్డింగ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ లింక్ టు టేబుల్ వెబ్ పేజ్. సెకండ్ చూడండి ఇమేజ్. సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఫస్ట్ లింక్, ఇది సెకండ్ లింక్. సో ఇది ఏంటి, టెక్స్ట్ హైపర్ లింక్. ఈ ఇమేజ్ ఏంటి, ఇమేజ్ హైపర్ లింక్ అనమాట. సో చూడండి ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేసినప్పుడు చూడండి టేబుల్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుందా, లింక్ క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎందుకు అంటే టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ సెల్ఫ్ ఇచ్చాను కాబట్టి సేమ్ విండోలోనే మనకి న్యూ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా టార్గెట్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్ ఇస్తున్నాను. టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్. ఒకసారి సేవ్ చేయండి ప్రోగ్రామ్ని. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసినప్పుడు ఇప్పుడు క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి పక్కన సెపరేట్ విండోలో ఓపెన్ అయింది మనకి. ఆ టేబుల్ అనే వెబ్ పేజ్ సెపరేట్ విండోలో ఓపెన్ అయింది. సో ఈ లింక్స్ ఇలాగ మనకి పక్కన ఒక ట్యాబ్ లాగే ఉన్నాయి, పక్కనే ఇంకొక విండోలో మనకి ఈ టేబుల్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇది టార్గెట్ అట్రిబ్యూట్ వల్ల ఈ యూజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇమేజ్ కూడా మనకి ఏంటి, లింకే. సో మీరు ఎప్పుడైతే లింక్ మీద తీసుకెళ్లారో మనకి కర్సర్ అనేది చూడండి డిఫరెంట్గా హ్యాండ్ సింబల్ అనేది చూపిస్తుంది. అలాగే ఈ లింక్ కలర్ కూడా చేంజెస్ ఉంటాయి. లింక్ మీద జస్ట్ క్లిక్ చేసి ఉంచితే ఒక కలర్ వస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ బ్లూ కలర్ ఉంటుంది, తర్వాత పర్పుల్ కలర్లోకి మారుతుంది. అంటే నార్మల్ లింక్గా ఉన్నప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది, ఒకసారి విజిట్ చేసి వస్తే అది పర్పుల్ కలర్లోకి మారుతుంది, అంటే ట్విస్టెడ్ లింక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ హైపర్ లింక్. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా మనకి హైపర్ లింకే. నార్మల్ ఇమేజ్ అయితే దాని మీదకి మనం మౌస్ తీసుకెళ్ళినా మౌస్ కర్సర్ లాగా ఉంటుంది. ఇది లింక్ కాబట్టి దాని మీద మౌస్ తీసుకెళ్తే హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఫామ్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనం వెబ్ పేజ్లో లింక్స్ క్రియేట్ చేయడం అనమాట. సో లింక్స్ క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి, యాంకర్ ట్యాగ్. దానికి యూజ్ చేసే మెయిన్ అట్రిబ్యూట్ ఏంటి, హెచ్ రిఫరెన్స్ అట్రిబ్యూట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.